ఇక రిషి వసుధారనేమో చపాతీలు చేస్తూ ఉంటుంది. అయితే ధరణి అలాగే వసు ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ కిచెన్‌లో ఆ పని, ఈ పని చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మేడం నేను చపాతీ చేస్తానని చెప్పేసి ఇక వసుధార చపాతీ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడు ధరణితో వసు ఇలా అంటూ ఉంటుంది, మేడం ఈరోజు నేను ఒక్కో చపాతీకి ఒక్కో పేరు పెడతాను. ఒకటి రిషి సార్ అని, ఒకటి జెంటిల్‌మ్యాన్ అని, ఒకటి ప్రిన్స్ అని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతాను సరేనా అనేసి ఇక పిండి తడుపుతూ ఉంటుంది. అయితే అప్పుడే అక్కడికి రిషి వచ్చేసి, ఏంటి అంటే చపాతీలకు కూడా ఇలా నా పేరు పెడతారా అనేసి అనగానే, అయ్యో సార్ మీరు వచ్చారా అంటే, ఏ వస్తారా రాకూడదా, అసలు నన్ను చిన్నప్పటి నుంచి పెద్దమ్మ మాత్రం ఇంట్లో కిచెన్లోకి అసలు రానిచ్చేవారు కాదు, కనీసం ఎప్పుడైనా వచ్చాను అనేసి అంటూ ఉంటే అప్పుడు ఇక వస్తారా, ఓహో అంటే మీ పెద్దమ్మ కిచెన్లోకి రానివ్వలేదా, అయితే సరే నేను రాణిస్తాను అన్నట్టుగా, సరే సరే రండి సార్ చూడండి అనేసి ఇక వస్తారా, ఇదిగోండి సార్ పిండి ఇలా తడపాలి, ఆ తర్వాత ఇంకా పిండి ముద్దలు ఇలా చేయాలి, ఆ తర్వాత ఇలా చేయాలి చపాతీ అనేసి ఇక వస్తారా ఒక్కొక్కటిగా చూపిస్తూ ఒక్కొక్కటి రిషితో చేపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రిషి మాత్రం సార్ మీరు కూడా చేయండి అనగానే వస్తారా వెనకాల నుంచి వచ్చేసి తన రెండు చేతులు పట్టుకుంటాడు. ఇక కాసేపు అలా ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకుని చూడడం జరుగుతుంది. ఇదిలా ఉండగా మరోవైపేమో ఇక దేవయానికి ధరణి తల ఒత్తుతూ ఉంటుందన్నమాట. తలకి మసాజ్ చేస్తూ ఉండగా అప్పుడు దేవయాని ఇలా అడుగుతుంది, అవును రిషి ఎక్కడున్నాడు ధరణి అనగానే, కిచెన్లో ఉన్నారు అత్తయ్య గారు అనేసి ధరణి అంటుంది. అంటే ఆ వస్తారతో ముందు పాటు ఉన్నాడా, అయితే ఈ రిషి ఏంటి ఇలా మారిపోయాడు, ఆ వస్తారు ఎక్కడుంటే అక్కడే ఉండిపోతున్నాడు అనేసి ఇక దేవయాని పిలు అనేసి ఇక మండిపడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరిగింది. ఇదిలా ఉండగా ఇక రాత్రికి అన్ని కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే వస్తారు కూడా అలా వెలిగిస్తూ ఉండగా రిషి అక్కడికి వచ్చేసి ఇక వస్తారతో పాటు నేను వెలిగిస్తాను వస్తారా అనేసి ఇక వస్తారతో పాటు రిషి కార్తీక దీపాలని వెలిగిస్తూ ఉంటాడు. ఇక అలా వెలిగిస్తూ ఉండగా ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉంటే ఇక అప్పుడు రిషి ఇలా అంటాడు, నిజంగా వస్తారా నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి అనగానే అప్పుడు వసు ఇలా అంటుంది, సార్ నాకు కూడా చూడండి ఆ చల్లని ఈ గాలి, ఆ చందమామ, ఆకాశం, ఈ కార్తీక దీపాలు ఎంత బాగున్నాయి కదా సార్ అనేసి వసు అంటూ ఉంటే అప్పుడు రిషి అంటాడు, నిజానికి నేను ఇవన్నీ నమ్మేవాడిని కాదు వసు, కానీ కేవలం నువ్వు నమ్ముతున్నావని నేను నమ్ముతున్నాను, నాకు ఇవన్నీ నువ్వు పరిచయం అయ్యకముందు నాకు ఇవేం తెలీదు అనేసి రిషి అంటాడు. సార్ నమ్మకం అనేది జీవితం సార్, నమ్మాల్సిందే అనేసి ఇక వసు అంటూ ఉంటుంది. అయితే అప్పుడు రిషి ఇలా అంటాడనమాట, ఏమో కానీ వస్తారా, నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను, లేదంటే నేను ఏమైపోయేవాడినో ఏమో వస్తారా అనేసి ఇక రిషి వస్తా అంటూ ఉంటాడు. ఇక వసు మాత్రం, సార్ ఎందుకలా మాట్లాడుతున్నారు, అయినా మీకేమవుతుంది సార్, మన ఇద్దరం వేరు కాదు కదా, ఒక్కరం కదా సార్, సంతోషంగా ఇలానే ఎప్పుడు ఉండాలి అనేసి ఇక రిషి రెండు చేతుల్ని దగ్గరగా తీసుకుంటుంది వసు. ఆ తర్వాత మీరు ఎప్పుడు బాధపడొద్దు సార్, మీ బాధను నేను చూడలేను అనేసి ఇక రిషికి ధైర్యం చెప్తూ ఉంటుంది. మనం ఎప్పుడు ఇలానే ఉండాలి అనేసి రెండు చేతులు ఒకరి ఒకరు పట్టుకొని అలా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు. అయితే ఇదిలా ఉండగా ఇక ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది అని అంటే, ఇక వస్తారా తలస్నానం చేసి బయటికి వచ్చేసి తను హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటుంది, అంటే తల ఆర్పుకుంటూ ఉంటుంది. అయితే అలా ఆర్పుకుంటూ ఉండగా ఇక రిషి మాత్రం హెయిర్ డ్రైయర్ తీసుకొని వచ్చేసి వస్తార తలకి పెట్టడం జరుగుతుంది. అయితే అప్పుడు వసు మాత్రం, సార్ మీరు ఏం చేస్తున్నారు సార్, నా హెయిర్ డ్రై మీరు చేయడం ఏంటి, వద్దు సార్ వద్దు అనేసి వసు అంటూ ఉంటే అప్పుడు రిషి మాత్రం, ఎందుకు వస్తారా, ఎందుకు చేయకూడదు, అయినా నువ్వు ఒక్కదానివైనా నాకు సేవలు చేసేది, మరి నేను నీకు చేయొద్దు వస్తారా అనేసి ఇక రిషి అంటూ ఉంటే అప్పుడు వసు మాత్రం, సార్ నేను మీకు చేయొచ్చు కానీ మీరు నాకు చేయకూడదు సార్, వద్దు సార్, నాకు అవేం ఇష్టం ఉండదు, నాకు ఇలా మీతో చేయించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, వద్దు సార్ వద్దు అనేసి ఇక వసు అంటూ ఉంటుంది. రిషి మాత్రం అసలు వినిపించుకోకుండా అలానే వస్తారకి, ఎందుకు చేయకూడదు వస్తారా, నేను అలానే చేస్తాను, ఇలా నేను మాత్రం నీ మాట వినను అనేసి ఇక తన తలని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రిషి. అయితే వసు మాత్రం వద్దని చెప్తున్నాను కదా అనేసి రిషి వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. ఇక ఆ రూమ్లో అలా బెడ్రూమ్లో ఇంకా రిషి, నేను ఇవ్వను కదా, ఇది ఇవ్వను అనేసి అంటుంటే, సార్ మీరు ముందు ఇవ్వండి ఇక్కడ అనేసి ఇక రిషి వెనకాల అలా ఇద్దరు చనువుగా ఈ ఎపిసోడ్ సాగింది. ఆ తర్వాత ఇక హెయిర్ డ్రైయర్ తీసుకోబోతూ ఉండగా సోఫాలో పడిపోతుంది వస్తారా. ఇక రిషి కూడా వస్తారా పక్కనే పడిపోతారు. ఇక ఒకరి తలలో ఒకరు తాకడం జరుగుతుంది. ఇక అలా తాకిన తర్వాత ఒకరిని ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని అలానే చూస్తూ ఉండిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ముందు రాబోతున్న ఎపిసోడ్స్ అనే ట్విస్ట్ అన్ని కూడా
నేను ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీరు అందరికంటే ముందుగా లేటెస్ట్ అండ్ అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్స్ అన్నీ చూడాలి అనుకుంటున్నట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.